తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఇంట్లో కానీ లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు కానీ కొబ్బరికాయ కొడతాం కదా. సాధారణంగా బాగుంటుంది, చక్కగా సమానంగా రెండు ముక్కలు అవ్వాలి, రెండు పక్క పక్కన పెట్టాలి, వెనకాలది తీయాలి, ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయలో పువ్వు వస్తుంది రమగారు. బా సూపర్, అసలు అద్భుతం జరుగుతుంది అనుకుంటా. పువ్వు వస్తుందని చెప్పగానే నవ్వొస్తుంది నీకు. పువ్వు నవ్వు ఎంత అద్భుతమైన విషయం. కానీ కుళ్ళిపోతుంది రమ్మగారు అప్పుడప్పుడు. భలే బాధ అనిపించేస్తుంది, అమ్మో సంథింగ్ రాంగ్, ఏదో జరిగిపోతుంది అనేసి. అప్పుడు ఏం చేయాలి? అసలు నిజంగా అలా ఉంటుందా? ఏదన్నా పువ్వు వస్తే హ్యాపీ, లేకపోతే ఇట్లా అట్లా కాదమ్మా. ఇప్పుడంటే కుక్కర్లలో వండుకుంటున్నాం అనుకో, కుక్కర్లో వండుకున్నా అలా అవుతుంది. పొయ్యి మీద బియ్యం పెడతావు, బియ్యం కడుగుతావు, దానికి ఏదో ఇంతవరకు కొలత పెట్టి నీళ్ళు పెడతావు, స్టవ్ మీద పెడతావు. అప్పుడప్పుడు మాడదా అన్నం? మారుతుంది రమ్మగారు. ఒకటి పొంగదా, చిమిడిపోదా అన్నం? మనం మర్చిపోయి తాళం వేసుకుని వెళ్ళిపోవా? ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి జయ. ఒక్క క్రియ చేస్తే అది పాజిటివ్గా అవడానికి ఎంత అవకాశం ఉందో, పాజిటివ్గా కాకపోవడానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి కదా. మనం దాని మీదే మన జీవితం డిపెండ్ అయి ఉంటుందా అమ్మా? ఎప్పుడైనా ఉంటుందా? ఇంకో ప్రయత్నం చేసుకోవద్దా? ఖచ్చితంగా. అన్నం మాడిపోయింది, మళ్ళీ వండుకో. చివిడిపోయింది, ఇంకోసారి వండుకో. పొంగింది, తుడుచుకో. కాస్త నీళ్ళు పోసి కాస్త సిమ్లో పెట్టి మూత పెట్టి ఏమిటో చెయ్యి. కుక్కర్లో పెట్టాం, అప్పుడప్పుడు కుక్కర్ ఒక్కోసారి జొయ్యమని కొట్టేసి మొత్తం ఇల్లు వాకిలి ఇదైపోయి ప్రెషర్ ప్యాన్ పేలిపోయి అలా కూడా కావచ్చు. అవును. దాంతో మన జీవితం ఎండైపోతుందా? ఒక శంక ఉంటుంది కదా రమ్మగారు. ఏముంది శంక? అర్రే పొరపాటు జరిగింది, మళ్ళీ చేద్దాం. అమ్మ, సరిపెట్టుకోవటం అనేది ఒకటి ఉంటుంది జయ. భయం లేకుండా జీవించడం అనేది అతి పెద్ద పాయింట్. మనం భయం లేకుండా ఉండాలంటే ఇలా ప్రతి దాని మీద దృష్టి పెట్టుకుని, దానికి భయపడి, దాని మీద ఆలోచించి కాంప్లికేటెడ్గా చేసుకోకూడదు జయ జీవితాన్ని. కొబ్బరికాయ కొట్టాం, ఆ కాయని సరిగ్గా ప్రాపర్గా చూసుకుని కొడితేనే రౌండ్గా పగులుతుంది. ఎట్లా కొడితే బదబదాలుగా ముక్క చెక్క అయిపోవచ్చు, వంకర టింకరగా అవుతుంది. అప్పుడైనా అది కొబ్బరికాయే, అందులో ఉండేది కొబ్బరే, అందులో ఉండేది నీళ్ళే, అది దేవుడికే ప్రసాదం, దేవుడికే చూపిస్తాం, తర్వాత అది ప్రసాదంగా తీసుకుంటాం. మార్పు లేదు. రౌండ్గా పగిలితే నీ కోరిక తీరుతుందని, దాని వెనకాలది తీసేయాలని, తీసేయకూడదని, దానికి బొట్లు పెట్టాలని. బొట్లు అసలు బొట్టే పెట్టకూడదు నన్ను అడిగితే. నేను చచ్చిన బొట్టు పెట్టనివ్వను. గుళ్ళో బొట్లు పెట్టిన కొబ్బరికాయ అంటే ఆ బొట్టు పెట్టిన ముక్క తీసేస్తా. అసలు ఇప్పుడు ఈ బొట్టు అన్ని కెమికల్సే కదమ్మా. అవును రమ్మగారు. ఈ దేవుడికి ఎందుకు కెమికల్ పెడతారు మీరు? అది పర్వత ప్రసాదంగా తీసుకోవాలి కదా. అస్సలు బొట్లు పెట్టద్దు. కొబ్బరికాయకి బొట్టు పెట్టాలని మీకు చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. సింపుల్గా ఇంకో మాట చెప్తా, మీరేమనుకోవద్దు. ఓవర్ యాక్షన్ అంటాను నేను దాన్ని. కొబ్బరికాయకి బొట్టు ఎందుకమ్మా? చెక్కలకి బొట్టు ఏమిటి? బొట్లు బోనాలు ఎందుకు? మనం ఏ పాత్రలో పెట్టి ఇవి పెడుతున్నామో దానికి నువ్వు ప్రసాదంగా కొబ్బరికాయ కొట్టావా, దాన్ని నేల మీద పెట్టి నివేదన చేయకూడదు. ఇది నియమం. వెనకాల పిలక తీసేయటము కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. తీసినా తీయకపోయినా వచ్చిన నష్టం లేదు. ఆ కొబ్బరికాయని రెండు చిప్పలు కొట్టి గుమ్మానికి అటు ఇటు పెట్టినట్టుగా దేవుడు కూడా అటు ఇటు పెడతారు, అట్లా పెట్టరాదు. కింద ఏదైనా పెట్టాలి. దాన్ని కొట్టి ఒక పళ్ళెల్లో పెట్టి నీళ్లు విడిగా పెట్టుకుని, నీళ్ళు విడిగా పెట్టి ఈ కొబ్బరి చిప్పల్ని ఒక పళ్ళెంలో పెట్టి నివేదన చేయండి. మీరు బొట్టు పెట్టాల్చుకుంటే పళ్ళెనికి పెట్టండి, కొబ్బరికాయ చిప్పలకి అక్కర్లేదు. తర్వాత అందులో పువ్వు వచ్చింది. పువ్వు మహారుచిగా ఉంటుంది, ప్రసాదంతో పాటు పుచ్చుకోండి, మంచిది. అంతేగాని పువ్వు వస్తే మీ పని అయిపోతుందని, మీరు బ్రహ్మాండంగా కోట్లకి పడగలెత్తుతారని కాదు. ఆ కాయ ఫలించడానికి, మొక్కవడానికి సిద్ధపడుతోందని అంతే. ఒకటే. రెండోది, ఒకవేళ కుళ్ళిపోయింది. కొబ్బరి చెట్టుకి 100 కాయలు కాస్తాయి. అవి ఏవైనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని కాయలు పగుళ్ళు వచ్చి ఉండిపోయి కుళ్ళచ్చు. ఎండాకాలము ఊరికే కాయ దానంతది బద్దలైపోతుంది ఎండకి. చల్లగా ఫంగస్ ఫామ్ అయ్యి లోపల కుళ్ళుతుంది. అవునండి. తడి తగిలితే కుళ్ళిపోవచ్చు. ఆ వెనకాల ఇప్పుడు 3 కన్నాలు ఉంటాయి కదా, నేత్రాలు, అక్కడ హోల్ పడ్డట్టుగా అవుతుంది. అందులో నుంచి నీరు బయటకు వచ్చి కుళ్ళిపోవచ్చు.
కుళ్ళితే ఏం పర్వాలేదమ్మా, మీరు ఏం చేయాలి, ఇంట్లో ఏదైనా పూజ ఉంటే లింగురంగామని ఒక్క కొబ్బరికాయ కాకుండా లింగులు ఇటుకోమని 2, 3 కొబ్బరికాయలు తెచ్చి పెట్టుకోండి. గుడికి కూడా 2 కాయలు పట్టుకెళ్ళండి. ఒకటి కుళ్ళిపోతే 2వ కాయ. కొబ్బరికాయ లేదని మీరు దిగులు పడకుండా, అంతేగాని కుళ్ళిపోయిందని దిగులు పడద్దు. మీరు సహజమైన క్రియమ్మా అది. కుళ్ళితే మనం అనుకున్న పని అవదు. పువ్వు వస్తే అద్భుతాలు జరుగుతాయి. పువ్వు వస్తే సంతోషించండి. నా మటుకు నేను రుచిగా ఉంటుంది పువ్వు. ఒక్కొక్కసారి కొబ్బరి పువ్వు, ఇప్పుడు అసలు కొబ్బరి పువ్వులే అమ్ముతున్నారు జనాలు కదా. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఒకవేళ ఈ కాయ కనుక మనం కొట్టకపోతే ఇది ఎంత మొక్క అయ్యేది అని ఆలోచించాలి. ఒకవేళ మీరు పాజిటివ్ గా ఆలోచించదలుచుకుంటే అంతే. అంతేగాని ఇందులో పువ్వు వచ్చింది కాబట్టి నాకు కోటి వస్తుంది కాదు, అసలు అది కానే కాదు. ఈ కాయ కుళ్ళటం వల్ల మీకు జరిగే చెడు అపభ్రంశము ఏమీ లేదు. మీకు ప్రసాదం పెట్టడానికి విషయం లేదు కాబట్టి మీరు దిగులు పడచ్చు, దానికి నేను ఒప్పుకుంటా. 2 కాయలు కొనుక్కోండి, అదేం కర్మ. ఒక్కొక్కసారి 2 కాయలు కూడా కుళ్ళుతాయి, 2 కుళ్ళుతాయి. అప్పుడు ఒట్టి కొబ్బరికాయ కాకుండా 4 అరటిపళ్ళు కూడా ఉంచుకోండి. కాయ కుళ్ళిపోయినా ఇవి ఉంటాయి. అంతే. ఒక చిన్న సంఘటన చెప్తా జయ. మేమేదో ట్రిప్ బయలుదేరాం. మామూలుగా మా కారులోనే వెళ్తాం. ఎన్నాళ్ళ నాడో ఒక మంచి కార్ బుక్ చేసుకున్నాం. పిల్లలు, మేము, మా మరుదులు బయలుదేరాం. మా ప్లాన్ ఏంటంటే మహానంది వెళ్ళి అక్కడి నుంచి అహోబిలం వెళ్ళాలని. మహానంది వెళ్ళే దారిలో కారు పంచర్ అయిందయ్యా. వేయించాం, లోపల స్టెప్ని ఉంది వేశారు. అరగంటకి మళ్ళీ ఇంకోటి పంచర్ అయింది. ఇప్పుడు ఈసారి రిపేర్ చేయించాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళాం, 2 టైర్లు పంచర్ అయింది. ఆ మహానంది చేరే లోపల 7 పంచర్లు చూసాను జయ. మేము మధ్యలో 2 టైర్లు పోయినాయిగా. మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ డ్రైవరు ఆ 2 టైర్లు ఎవరో ఆటో వెళ్తుంటే అందులో వేసుకెళ్ళి చేయించుకొచ్చాడు. నేను అప్పుడే చెప్పా, అందులో స్టెప్ని ఉంది కదా అది కూడా చేయించు అంటే, ఎందుకంటే ఇవి చాలన్నాడు. ముందుకెళ్ళాక మళ్ళీ ఒకటి పోయింది, పంచర్ వేసింది, మళ్ళీ పంచర్ అయింది. 7. ఎలా చేరామంటే మహానంది ఫ్రెష్ తెల్లవారి వెళ్ళి 9-10 గంటకల్లా మహానంది వెళ్దామంటే 4ంటికి చేరాం సాయంకాలం. రోడ్ల మీదే ఉన్నాం, రోడ్డు మీదే. కానీ దర్శనం తర్వాత బాగా అయింది. ఇప్పుడు పంచరవంగానే మేము దిగాలు పడితే దుఃఖపడి, అంటే దేవుడు రావద్దంటున్నాడు అనమాట అని భావించామనుకో, ఏముంది, దుఃఖం మిగులుతుంది. అంతే. ఎలాగూ రాణిస్తాడు, ఇవాళ కాకపోతే రేపమ్మా కదా. విధినాడు కనపడినాడు చంద్రుడు, తదీనాడు తనంతట తను కనపడతాడు. అది ఆలోచించండి. ఖచ్చితంగా. పోనీ తదినాడు కనపడ్డా, చవితినాడు ఎక్కడికి వెళ్తాడు, చచ్చినట్టు కనపడ్డా అదే కదా, కనిపిస్తాడు కదా. చవితిచంద్రుడు చక్కగా కనిపిస్తాడు. జీవితం కూడా అంతే. ఇవాళ మన పని అవ్వకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. అవతల ఎల్లుండి ఆ పని చేసేవాడు ఎవడో గ్యారంటీగా వస్తాడు. దానికి కొబ్బరికాయకి ముడి పెట్టుకోకండి. ఇది ఒక సహజమైనది, జరగాల్సింది, అంతే. నా మాట విని మీరు స్పేర్ కొబ్బరికాయ ఉంచుకోండి, ఈ వెధవ ప్రశ్నలు రాకుండా ఉంటాయి. అప్పుడు బాగుంది రామ్ గారు మీ సలహా. అవునా కదా. అంతే. నేను చేస్తే ఆ పని 2 కొబ్బరికాయలు పెట్టుకుంటాం ఇంట్లో కూడా. ఒక కొబ్బరికాయ పోయింది, 2వ కొబ్బరికాయ కొట్టు. అసలు ఎలాంటి ప్రశ్న రాదు అప్పుడు. అంతే. పోయినా ఏం అవ్వదు, అది సహజమైనది, అవుతుంది, అంతే. అంతే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు.
ఒకళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.